ఈ నెల 29వ తేదీ నుంచి నేను చెప్పబోయే రాసుల వాళ్ళకి కనక వర్షం కురిపించబోతూ ఉన్నాడు శుక్రుడు. సో శుక్రుడు 29వ తేదీన వృషభ రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీనివల్ల ఈ రాశులకి సంపద, శ్రేయస్సు, లగ్జరీ జీవితం, ఐశ్వర్యం, అందం, ఫ్యాషన్ అన్నీ కూడా ఇచ్చే శుక్రుడు ఇప్పుడు నేను చెప్పబోయే రాశుల వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నాడు. సో వాటిలో కన్యా రాశి వాళ్ళకైతే అనేకమైన లాభాలు ఉంటాయి, మానసికంగా ప్రశాంతంగా ఉంటారు, జీవితం అదృష్టంగా ఉంటుంది, ఆగిపోయిన పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. అలా కాకుండా డబ్బు పరంగా, సమస్యల పరంగా కూడా అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడంతో పాటు శుక్రుడికి కూడా ప్రత్యేక పూజలు చేస్తే ఇంకా మంచి జరుగుతుంది. విద్యార్థులకు చాలా బాగుంటుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు వస్తాయి. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి కూడా కలుగుతుంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే వాళ్ళకు కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. సో ఈ నెల 29 నుంచి కన్యా రాశి వాళ్ళకైతే అద్భుతమైన ఫలితాలు ఉంటాయని చెప్పాలి. ఇక మకర రాశి వాళ్ళకు కూడా విద్యార్థులకు చదువులో మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. సమస్యల నుంచి పరిష్కారం వస్తుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా జీవిస్తారు. వ్యాపారాలు చేస్తున్న వారికి మంచి లాభాలు వస్తాయి. అంతేకాకుండా కొత్త వ్యాపారాలను ప్రారంభించాలి అనే వాళ్ళకు కూడా ఇది మంచి అవకాశం. ఉద్యోగస్తులకు ఆఫీసుల్లో కొత్త బాధ్యతలు వస్తాయి, ఇంక్రిమెంట్లు వస్తాయి, ప్రమోషన్లు వస్తాయి. దీనివల్ల ఆర్థికమైన లాభాలు కూడా మకర రాశి వాళ్ళకు కలుగుతాయి. సో ఈ నెల 29 నుంచి అయితే వీళ్ళకి అద్భుతమైన ఫలితాలు శుక్రుడు ఇవ్వబోతూ ఉన్నాడు. సో వీళ్ళకైతే ఏ పని తలపెట్టినా అది అద్భుతంగా మంచిగా ఫలితాన్ని అయితే ఇస్తుంది. ఇక వృషభ రాశి వాళ్ళకు కూడా ఆకస్మిక ధనలాభం ఉంటుంది. గతంలో ఇప్పుడు ఉన్నదానికన్నా మంచిగా డబ్బుల పరంగా బాగుంటారు. దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది. ప్రేమ జీవితంలో ఉన్న వాళ్ళకి సమస్యలన్నీ తొలగిపోయి ఆనందంగా ఉంటారు. వివాహ ప్రతిపాదనలు ఉంటాయి. వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి ఉంటుంది. వ్యాపారస్తులకు కొత్తగా ఆదాయ వనరులు వస్తాయి. కొత్తగా ఎప్పటి నుంచో వీళ్ళకి ఇబ్బందులున్న అనారోగ్య సమస్యలన్నీ కూడా పోతాయి. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 రాశులకైతే శుక్రుడు 29వ తేదీ నుంచి అద్భుతమైన కనక వర్షం కురిపించడమే కాకుండా అన్ని విధాల వీళ్ళకి బాగా చూసుకోబోతూ ఉన్నాడు. మరి మీ రాశి ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి.